ఒక్కొక్కటిగా బయటపడుతున్న జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ కట్టడాలు. పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి స్థలమే లేదన్నట్టుగా జల వనరుల శాఖకు సంబంధించిన స్థలంలో పార్టీ ఆఫీసును గ్రాండ్గా నిర్మించే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారులు వద్దన్న ససేమిరా వినని పరిస్థితి. ఇప్పుడేమో పార్టీ ఆఫీస్ కూల్చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. కోర్టుకు వెళ్ళాం, కోర్టు స్టే ఇచ్చిందని కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వం మాదే, మేమేంటో చూపిస్తామంటూ సవాల్ విసురుతున్నారు. అయితే ఇందులో ఏది నిజం? ఇంతకీ ఈ కట్టడం అక్రమ కట్టడమా లేదా? ప్రజావేదిక కూల్చడంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రజావేదికకు పార్టీ ఆఫీస్కి పోలికేంటి? ప్రజావేదిక అనేది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ సొమ్ముతో కట్టింది. ప్రభుత్వ భవనాలు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఆఫీసులు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ ఆఫీసులు లాంటివన్నీ కూడా, కలెక్టరేట్స్, ఐజీ ఆఫీస్, సెంట్రల్ జైల్స్ లాంటివి అన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లోనే కేటాయించుతారు. ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడం జరుగుతుంది. అలా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి అక్రమ కట్టడంగా భావించి కూల్చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూల్చివేత వెనుక చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం కనిపించకూడదు అనే దురుద్దేశంతోనే కూల్చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎక్కడైతే కట్టడాలు ఉన్నాయో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పునాది వేశాడో ఆ పునాది రాళ్లను తొలగించే ప్రయత్నం మాత్రమే చేశారు, కానీ అక్రమ కట్టడాలను అలాగే కొనసాగించారు. కానీ ఇదొక పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్కి ప్రజావేదికకి పోలికేంటి అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కోర్టుకు వెళ్ళినా వీళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి యథేచ్ఛగా అనుకూలంగా ఉన్న సాక్షి ఛానల్, సాక్షి మీడియాలో ప్రతీకార చర్యకు పూనుకుంటున్నారు, జగన్పై దాడికి దిగబడుతున్నారు అంటూ రాసుకొస్తున్నారు. 5 ఏళ్ల కాలం పాటు జగన్ ప్రజల్ని మభ్యపెట్టారు. 5 ఏళ్ల తర్వాత కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఇదొక్కటే కాదు, అనకాపల్లి, వైజాగ్, విజయవాడ, కర్నూలులో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు కూడా ప్రభుత్వ స్థలాల్లోనే కేటాయించినవి. ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకోవడం నిషిద్ధం. ఎటువంటి కోర్టు పర్మిషన్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడాలని ప్రారంభించారు. అయితే గతంలోనూ జగన్మోహన్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి, అంటే కోర్టు ధిక్కారణకి గురయ్యారు. అనేక పర్యాయాలు స్కూళ్లకు, హాస్పిటల్స్కి పార్టీకి సంబంధించిన రంగులు వేయకూడదని సూచనలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగైన బ్లూ రంగుని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వేపించేవారు. ఈ అక్రమ కట్టడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజధాని భూములు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద సిఆర్డీఏ చట్ట పరిధిలోకి వచ్చే భూముల్లో ఏ ఇతర ప్రైవేటు వ్యక్తులకు కట్టడాలు కట్టుకునేదానికి అనుమతి లేదు. ఆ భూముల్ని పేదలకు కూడా పంచడానికి వీలు లేదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. పేద ప్రజలకే భూములు పంచలేని పరిస్థితుల్లో ఒక పార్టీ ఆఫీస్ను ఎలా నిర్మించుతారు అని మేధావులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఆ స్థలానికి తగినంత సొమ్ము చెల్లించి అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే నిర్మించామని చెప్తున్నారు. అయితే గతంలో కట్టడం మొదలుపెట్టినప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. ఆ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ అక్రమ కట్టడ కూల్చివేతకి పర్మిషన్ ఇవ్వని అధికారులు అక్కడే నిలబడి మరీ పనులు చేయిస్తున్నారు. ఇందులో సత్యం ఏదో జగన్మోహన్ రెడ్డి గమనించాలి. మరి ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. సిఆర్డీఏ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ఓ చిత్తు కాగితంలాగా మార్చిన విషయం తెలిసిందే. రాజధాని భూముల విషయంలో విపరీతమైన అడ్డగోలు, కబ్జాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు, కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం
బయటకు వచ్చి కూటమి నాయకుల మీద పడి ఏడుస్తున్నారు. మాజీ సీఎం జగన్ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలిపోయింది. తాడేపల్లి బోర్డు యార్డులో కోట్ల విలువైన భూములు జలవనరుల శాఖ అనుమతి లేకుండా సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూముల్ని తాడేపల్లి మంగళగిరి మధ్యలో కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోకుండానే వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని ఇవాళ తెల్లవారుజామున కూల్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత నెల రోజులుగా నోటీసులపై నోటీసులు ఇచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. లేనందువల్లనే ఇంకా ఎక్కువ టైం ఇవ్వకూడదనుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ పెద్దలు. సదరు భూమిని అప్పగించేది లేదని ఇంజనీర్ చీఫ్ సి నారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. పైగా అక్రమ కట్టడ